హాయ్ హలో నమస్తే, నేను మీ రాకేష్ పబ్బా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్పీ మోటోవ్లాగర్. మనమైతే నైట్ స్టే చేసిన బంక్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ వచ్చినాం. నిన్న మనకు జరిగిన 2 మిస్టేక్లు. మైక్ ఇరిగిపోయింది, అలాగే పొద్దున చూసేసరికి వర్షం కూడా స్టార్ట్ అయింది. ఒక్క 2 నిమిషాలు. మనకు నిన్న మైక్ టు మీడియం మౌంట్కి వచ్చే ట్రాన్స్మిటర్ చిన్న ఏదైతే ఉందో అది ఇరిగిపోయింది. అట్లనే పొద్దున్న లేసరికి మన జిప్పు కూడా ఫెయిల్ అయిపోయింది బ్యాగ్ది. అదే అర్థమవుతలే. ఇప్పుడైతే వర్షం పడుతుంది. నేను కొంచెం ఎక్కడైనా స్టే చేసి మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తా. రాత్రి అయితే చూసారు కదా, మైక్ దొబ్బింది. టెంట్ వేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ఇదైనా మార్నింగ్ 6 o'clock అట్లా మెలుకొచ్చింది. ఇక వర్షం స్టార్ట్ అవుతుందని చెప్పి మళ్ళీ ఎక్కడెక్కడ అన్నీ సెటప్ తీసేస్తుంటే ఇంకో షాకింగ్, మన రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాగ్ది జిప్ ఫెయిల్ అయిపోయింది. ఎంత చిరాకు వచ్చిందంటే మార్నింగ్ నైట్ అలా మార్నింగ్ లేవగానే ఇలా అసలు ఫుల్ అప్సెట్లో ఉండే. మైక్ లేదు, ఇక ఏం రికార్డ్ చేయాలన్న ఇంట్రెస్ట్లో ఏం చేయకుండానే నేను అక్కడి నుంచి వచ్చేసా. వచ్చే దారిలో తుత్తుక్కూడి విలేజ్లో అయితే చూసా మైక్స్ కోసం. చాలా అంటే చాలా ట్రై చేశా. అక్కడ ఉన్న షాప్ వాళ్ళు కూడా పాపం మన కోసం ఒక అతనైతే ఫుల్ ట్రై చేసి అసలు షాప్స్ ఓపెన్ లేవు, 12 వరకు ఓపెన్ కావు అన్నాడు. ఇక కన్యాకుమారి అయితే కంపల్సరీ దొరికిపోతే అన్న నమ్మకం మీద నేను అక్కడి నుంచి బయలుదేరినా. బట్ తన దగ్గర ఒక మైక్ అయితే ఉండే లోకల్ది, అదైతే ఇచ్చిండు. మేబీ ఇది ట్రై చేయండి, వస్తుందేమో అని చెప్పి ఇప్పుడైతే ఆ మైక్ పెట్టి నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా. చూడాలి, ఇది ఆపినప్పుడు తెలుస్తుంది నాకు ఇక ఇది కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా అన్నది. మేబీ ఇది కరెక్ట్ వర్క్ చేయకపోతే మాత్రం ఈ వీడియో కూడా మీకు మ్యూట్లోనే ఉంటుంది. కన్యాకుమారి 75, త్రివేంద్రం, తిరువనవెల్లి. చూద్దాం, ఎక్కడ వీలైతే ఏ పెద్ద ఊరు వచ్చినా మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను మైక్ కోసం. యాక్చువల్లీ అప్పటికి మా వాళ్ళు అక్కడ తమ్ముడు వాళ్ళు చెప్తూనే ఉన్నారు, నిఖిల్ కానీ సాయి కానీ ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్ళండి అన్న, ఏమవుతుందో ఎందుకు అని. నేనే వినలేదు, ఏమవుతుంది నేనైతే హెల్మెట్ జాగ్రత్తనే పెడతా కదా అని. బట్ నిన్న అది అసలు ఎలా బ్రేక్ అయిందో కూడా నాకు ఆ కనెక్టర్ అనేది అర్థం అవ్వట్లేదు. అసలు ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఉంది. రామేశ్వరంకి నేను వెళ్ళేది కాకుండా అనుకుంటా మేబీ ఆ రోజు నేను నిన్న. మళ్ళీ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ వర్షం చినుకులు వస్తూనే ఉన్నాయి, రెయిన్ డ్రాప్స్. ఐ మీన్ తుంపర్లు కొడుతూనే ఉంది కంటిన్యూగా. అందుకే ఇగో జాకెట్ కూడా తీసేసిన. జాకెట్ తీసేసి ఏమంటారు రెయిన్ కోట్ తోటి ఆ బ్యాగ్ మొత్తం కవర్ చేసేసిన. ట్యాంక్ బ్యాగ్ అయితే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన రెయిన్ ఉండే కాబట్టి అది పెట్టేసిన. ఇక తడుస్తే నేనే అన్నట్టు ఏం కాదు, ఎక్కడ ఆగిపోయి ఇచ్చేది అనుకున్నా. నేను ఎట్లయినా సేఫ్గా ఉంటా. సో ఇవి ఎందుకు మళ్ళా తడిచి ఇది అవ్వడం అని చెప్పి వీటిని అయితే కంప్లీట్ ప్రొటెక్ట్ చేసేసిన. ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా ఈ ట్రిప్ స్టార్ట్ అయ్యాక నేను వితౌట్ గేర్తో డ్రైవ్ చేయడం. లొకేషన్స్ మాత్రం బాగున్నాయి, ఎందుకంటే నార్మల్గానే కదా. చూడండి, మొత్తం తాటి చెట్లు, ఫుల్ తాటి చెట్లు. ఇగో కంప్లీట్ ఓపెన్ ల్యాండ్స్, ఈవెన్ పొలాలు కూడా ఏం లేవు. మధ్యలో ఒక దగ్గర చూసా ఉప్పు అనేది, అది ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఎలా ఇస్తారు అది వ్లాగ్ చేద్దాం అనుకొని అక్కడ ట్రై చేసిన. నేను అన్నీ ఇది చేసేలోపు వర్షం స్టార్ట్ అయిందని చెప్పి నేను మళ్ళీ వచ్చేసిన ఇక అక్కడ నుండి. లైట్గా ఒక 2 క్లిప్స్ అయితే తీసిన, అదైతే మీకు చూపిస్తా. అసలు ఇవాళ ఎందుకు మరి ఇంత ఇబ్బంది అవుతుంది నాకు అర్థం అవ్వట్లేదు. చూడండి మొత్తం ఇక ఇప్పుడు మార్నింగ్ 11:30 అవుతుంది, బట్ 11:30 అన్న ఫీల్ కూడా లేదు.
జస్ట్ 5:30 అంటున్నా, 6:30 7:30 ఆ 1 అవర్ గ్యాప్ టైమింగ్లోనే అనిపిస్తుంది వెదర్ అనేది. ఇవాళ ఫ్రెష్ అప్ అయితే అక్కడే చేసేసుకొని బయలుదేరినా నేను. పాపం నైట్ కూడా తను అజయ్ పెట్రోల్ బంక్ అతను బాగా ట్రై చేశాడు మన కోసం, వెళ్ళి పిక్స్ పంపించి ఇదా బ్రో అదా అని చెప్పి అడిగాడు. బట్ కనెక్టర్ ఉన్నది మాత్రం దొరకలేదు మనకు. దీనికి వచ్చేసి 2 పిన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మన మైక్ అంతా బాగానే ఉంది, ఆ కనెక్టర్ మాత్రమే అది ఇబ్బంది అవుతుంది. చూడాలా ఎక్కడి వరకు వస్తుందో మరి. ఇది ఫస్ట్ టైం ట్రావెలింగ్ కదా, తెలుస్తుంది ఏమేమి నెక్స్ట్ ట్రిప్ నుంచి ఏమేమి క్యారీ చేయాలి ఏంటన్నది. నెక్స్ట్ ట్రిప్ కాదు, కంపల్సరీ కన్యాకుమారి నుండి నేను వెళ్ళే వరకు అన్నీ రెడీగా పెట్టుకునే వెళ్తా మ్యాక్సిమం. ఇక్కడ దొరకకపోతే మాత్రం మనకు నెక్స్ట్ కోయంబత్తూర్. సో ఆన్ ది వేలో మధురై టచ్ అవుతుంది. మధురైలో అయితే 100% మనకు దొరకాలి. 100 అక్కడే 1-2 మైకులు తీసి పెట్టుకుంటా. ఇంకేమేమి అవసరం ఉందో ఇప్పుడు వెళ్ళాక ఒక కంప్లీట్ లిస్ట్ రాసి పెట్టుకుంటా. ఆ లిస్ట్ ప్రకారం చేస్తా షాపింగ్. ఇక బ్యాగ్ కూడా కుదిరితే చేంజ్ చేసేస్తా నేను. ఇప్పుడు అంటే జిప్ రిపేర్ చేయిస్తాం, కానీ మళ్ళీ ఎప్పుడన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లని దానికి కూడా నేను ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఇంకో బ్యాగ్ యాడ్ చేసైనా, ఎలాగో కట్టేది బంజీ కార్డ్సే కదా, 2 బ్యాగులకు కట్టేస్తా బంజీ కార్డ్స్. అట్లా ప్రతిసారి మనం పెట్టి దాన్ని సెట్ చేయడం, అసలు ఇంటి దగ్గరే పెద్ద బ్యాగ్ ఉండే, అది తీసుకెళ్ళినప్పుడు అది తీసుకొచ్చుకుంటా అయిపోయి. మమ్మీ చెప్పిన ఉండే ఆ బ్యాగ్ ఎందుకు చిన్న ఉంది అది తీసుకెళ్ళు అని, నేనే వినలేదు. అసలు కొన్ని మాటలు వినుంటే ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది కాదు. మేబీ ఫస్ట్ బ్లాగ్ అయితే ఇప్పుడు ఇంకో 1 అవర్లో అప్లోడ్ అయిపోతుంది. రావణ్కి పూజ చేయించి పార్వతీ అమ్మవారి దగ్గర ఆ వ్లాగ్ అనేది ఇప్పుడు అప్లోడ్ అయిపోతే ఇవాళ కంపల్సరీ ఇంకా డాటా కోసం వేరే ఆప్షన్ అయితే ఒకటి వెతికాం. దాని ప్రకారంగా డాటా ట్రాన్స్ఫర్ చేసేస్తే హైదరాబాద్ సెండ్ ఆఫ్ది అది అవన్నీ ఫినిష్ చేసేస్తారు. చూడాలి. మనం ఉంటున్న హోటల్ ఇదే. ఇప్పుడు హోటల్ సన్వ్యూ. ఇప్పుడు మనం రాక్ మెమోరియల్ అని తిరువల్లూరు స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి బీచ్, షాప్స్, లైన్ ఎంత ఉంటుందో చూడాలి. బోటింగ్ అయితే 4 o'clock స్టార్ట్ అన్నారు. మళ్ళీ లైన్లో నిలబడితే ఫస్ట్ తొందరగా వెళ్ళేసి వచ్చి సన్సెట్కి వెళ్ళొచ్చు కదా అని తొందరగా వచ్చేస్తున్నా. పోయి రాగానే లేట్ చేయకుండా మళ్ళీ సన్సెట్కి కూడా వెళ్ళాలి. ఆన్ ది వేలో షాపింగ్ కంప్లీట్గా. భగవతి అమ్మన్ టెంపుల్ అది. బోట్ సర్వీస్ చూడండి ఎంత ఇదిందో. ఇదంతా వే మనం సరే ఎక్కడానికి. కెమెరాకి అయితే నాకు తెలిసి సపరేట్ పర్మిషన్ ఏం లేదు, ఎక్కడేమో కెమెరాలో అని చెప్పైతే పెట్టలేదు. చూడండి అక్కడ రాక్స్ అనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్ళాలా, వచ్చాక చూడాలి రూట్ ఎటు ఉందన్నది. ఇప్పుడైనా సరే మార్నింగ్, ఇప్పుడైతే కష్టం కుదరదు, మార్నింగ్ అయితే వెళ్ళాను నాకు. మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చినప్పుడు వరకు అయితే అయిపోయింది. చూడండి తిరువల్లూరు స్టాచ్యూ. మనం ఎంత వచ్చామో అది కంప్లీట్. ఫస్ట్ టైం ఇన్ పెర్రీ.
Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. సన్సెట్ కంప్లీట్ అయిపోయింది. ఇక బ్యాక్ టు రూమా, మార్కెట్ చూసుకోవడమా, నైట్ మార్కెట్ ఏదో ఉందట, ఆ మార్కెట్ ఏదో చూసుకొని రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా ఒక స్లీప్ వేస్తే మనం ఇక రేపు మార్నింగ్ సన్ రైజ్ చూడొచ్చు. చూడండి, వచ్చినప్పుడు ఎవరు లేరు, 5:30కి వచ్చినాయి. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చేసినారో. రేపు మార్నింగ్ చూడాలి ఎంతమంది వస్తారు ఏంటి అన్నది. ఇవాళ మన ఫస్ట్ వ్లాగ్ అనేది అప్లోడ్ అయింది. రెజల్యూషన్ ఇష్యూ వచ్చింది, నెక్స్ట్ టైమ్స్ అది రిజాల్వ్ చేసేయాలా. అట్లనే కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, అంటే నేను అప్డేట్ కావాల్సినవి, ఎట్లా చేయాలి ఏంటి అన్నది. ఇక్కడ నుండి మనకి 2 ట్రిప్పులు స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి K2K రైడ్ అఫీషియల్గా ఇవాళ స్టార్ట్ అయింది, అండ్ 10 స్టాచ్యూస్లో ఒకటి కంప్లీట్ చేసుకున్నాం, ఇంకానే ఉన్నాయి. ఆ ట్రిప్ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. బీ రెడీ, ముందు ముందు వ్లాగ్స్ అద్భుతంగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇప్పటివరకు ఎవరు చేయలేరు అని నేను చెప్పాను. ఎవరైతే చేయండి, 18 శక్తిపీఠాలు 2 అయిపోయినాయి, 5 పంచభూతలింగాలు కంప్లీట్ అయిపోయింది, 5 పంచరామాలు బ్యాలెన్స్ ఉంది, స్టార్ట్ అవ్వలేదు, 12 జ్యోతిర్లింగాలు 1 కంప్లీట్ అయిపోయింది, 10 స్టాచ్యూస్ 1 అయిపోయింది, ఇంకా 9 బ్యాలెన్స్ ఇంకా చాలా ఉంది. ట్రిప్ అనేది ఇప్పుడే మొదలైంది, అత్యద్భుతంగా వస్తుంది, చూసుకోండి. స్టే ఆన్ రాకేష్ పబ్బా మోటోవ్లాగర్ ఛానల్, ఎప్పుడు చూస్తుండండి. ఫుల్ టు ఫన్. మన దాంట్లో ఓన్లీ డివోషనల్ కాదు, డివోషనల్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఫుల్ రచ్చే.